ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ రైస్ కార్యక్రమానికి రంగం సిద్ధమైంది. ఇవాల్టి నుంచే దేశవ్యాప్తంగా భారత్ రైస్ ను అందుబాటులోకి తీసుకొస్తోంది కేంద్రం. ఈ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించనున్నారు. దేశంలోని బహిరంగ మార్కెట్లో భారీగా పెరిగిన బియ్యం ధరల నుంచి వినియోగదారులకు ఉపశమనం కలిగించేలా కేంద్రం భారత్ రైస్ ప్రోగ్రాం కు శ్రీకారం చుట్టింది. 29 రూపాయలకే కేజీ బియ్యాన్ని అందిస్తోంది. రిటైల్ మార్కెట్లో తొలి దశలో భారత ఆహార సంస్థ నుంచి సేకరించిన 5 లక్షల టన్నుల బియ్యాన్ని విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది. నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కేంద్రీయ బండార్ రిటైల్ కేంద్రాల్లో విక్రయించనుంది. త్వరలోనే ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ సహా ఇతర రిటైల్ చైన్స్ లోకి అందుబాటులోకి తీసుకొస్తామని కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ సెక్రటరీ సంజీవ్ చోప్రా వెల్లడించారు. 5 కిలోలు 10 కిలోల బ్యాగుల్లో భారత్ రైస్ విక్రయాలు జరగనున్నాయి. ఇప్పటికే భారత్ గోధుమ పిండి, భారత్ శనగపప్పు విక్రయాలకు ఈ కామర్స్ వేదికల్లో నుంచి స్పందన వస్తుండగా భారత్ రైస్ కు సైతం అదే స్థాయిలో ఆదరణ లభిస్తోందని కేంద్రం భావిస్తోంది.